నమస్తే. ఈరోజు ధర్నా చౌక్లో తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున ధర్నా అయితే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఏంటి ఎక్కడ నుండి వచ్చి? మాది ఇక్కడ హైదరాబాద్ అండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. సో ఏంటి మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉంటారు? మేము మైనార్టీ డిపార్ట్మెంట్లో ఉంటామండి. మాది నేను వార్డెన్గా పనిచేస్తాను. మైనార్టీ వెల్ఫేర్ అంటే మనకు మైనార్టీ హాస్టల్స్ ఉంటాయి కదా, అందులో వార్డెన్గా పనిచేస్తున్నాను. అంటే మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఇదంతా వాళ్ళకు 13,000 12,000 వస్తున్నాయి జీతాలు. చాలా జీతాలతో బతుకుతున్నారు. వాళ్ళకు ఎంత తొందరగా కార్పొరేషన్ ఏర్పాటు వాళ్ళకు బెనిఫిట్ అవుతుందని మేము తెలియజేస్తున్నాం. డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు చాలా మంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, వాళ్ళని కలిసే ప్రయత్నం చేయలేదు. మాక్సిమం 2 years నుంచి అని తిరిగిన మంత్రి కాదు, అందరిని కలిసాం. ఒక సీఎం అని తప్పించి అందరిని అటెంప్ట్ చేసాం. మా చెప్పులు ఎరిగిపోయినా మా సమస్య పరిష్కారం కావడం లేదు. అదే విషయం. మాకు ఏమిటంటే కార్పొరేషన్ త్వరగా ఏర్పాటు చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మార్చి వస్తుంది. మార్చి తర్వాత మళ్ళీ రెన్యువల్ చేస్తారు ఏజెన్సీ వాళ్ళను. ఆ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మాదొక ప్రధానమైన డిమాండ్. గవర్నమెంట్ రాకముందు ఎన్నికల టైంలో మిమ్మల్ని అందరికీ హామీ కూడా ఇవ్వడం జరిగింది, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు మంత్రులు ఉన్న స్థానాలు. సో ఏంటి ఇప్పుడు వాళ్ళు స్పందిస్తున్నారు? వాటి మీద పట్టించుకోవడం లేదండి. ఆ సమస్యలు పట్టించుకోవడం లేదు. వాటిని వాళ్ళు అధికారం రావడానికి ఎన్నో మాటలు చెప్పారు, హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలను నెరవేరటం లేదు కదా. లేకనే 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. పోయిన గవర్నమెంట్ కూడా అదే విధంగా చేసింది. వాడు 10 సంవత్సరాలు ముంచాడు. ఇప్పుడు ఈయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతుందండి. ప్రజాపాలన అంటా ఉన్నారు, 2 ఏళ్ళు అవుతా ఉంది. సో మొన్ననేమో ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేసిళ్ళు, నిరుద్యోగులు ధర్నా చేస్తా ఉన్నారు, రైతులు ధర్నా చేస్తారు, ఇప్పుడు మీరు కూడా చేస్తా ఉన్నారు. సో ఏంటి ప్రభుత్వం పాలన? రాష్ట్రంలో అన్ని రంగాలలో విప్లవం అయిందండి. ఏ ఒక్క రంగాన్ని అభివృద్ధి చేయడం లేదు. ఇది చిన్న సమస్య. 5 లక్షల ఉద్యోగుల సమస్య. ఓట్లు కావాలంటే 30 లక్షలు ఉన్నారు. వీళ్ళ సమస్యను పక్క పెట్టి వేరే చేస్తున్నారంటే ఎలా కూరుతారండి? వీళ్ళ 30 లక్షల వీళ్ళ ఓట్ల సమస్య పరిష్కరిస్తే చాలా బాగుంటుందని మేము రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టుకుంటున్నాం. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, టైంకి పేమెంట్ ఇవ్వండి, మా జీవితాలను బతికి చేయండి. ఇప్పుడు 10-15 సంవత్సరాలు చేస్తున్నాం. మా పిల్లలు ఎలా బతకాలి? ఇప్పుడు వచ్చే 10,000 కూడా హైటెక్ సిటీలో బాత్రూమ్ రావడం లేదు, రెంట్ కట్టుకోవడానికి, హైదరాబాద్ ఉండడానికి. ఇంత ప్రాబ్లం ఉంది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మీకు చెప్పుకోకపోతే అయినా ఎన్నిసార్లు రిప్రజెంట్ ఇచ్చినా కూడా స్పందన ఎలాంటిది లేదండి. చేస్తాం చూస్తాం అన్నది వరకే జరుగుతుంది, కానీ కార్యాచరణ మాత్రం లేదండి. అది ఏ సంస్థ ఉందనే తెలియదండి. ఏ సంస్థ క్షేమం ఉందండి? ఇప్పుడు అన్ని రంగాల్లో విప్లవం అవుతుంది. ఏ రంగం? విద్యారంగం చూడండి, విద్యారంగం కూడా లేదు, అంతే ఉంది, మామూలుగా ఉంది. ఇప్పుడు ఏముందండి? ఏం లేదండి. చేసే ఆశలతోనే ఇప్పటి వరకు అయితే మేమైతే ముందుకు వచ్చామండి, చేస్తారని ఆ నమ్మకం అయితే ఉంది కొంచెం.